అది రిపోర్ట్ బయట పెట్టండి. అదే చెప్తున్నాను సార్. ఆ రిపోర్ట్ 2022లో శ్రీనివాస్ వెయిట్ చేయండి. ఎప్పుడైనా సరే సిబిఐ ఛార్జ్ షీట్ కానివ్వండి, సిట్ ఛార్జ్ షీట్ కానీ వేసినప్పుడు మీరు ఒకసారి గూగుల్లో, మీరు ఇప్పుడు ఇద్దరు అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి చేశారు కాబట్టి ఆయన మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాము అని చెప్పేసి గూగుల్లో కొట్టండి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆ సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఇది ఏ నేతకి మీరు కొట్టండి సార్. 2022లో నువ్వు ఎందుకు అనవసరం ఒక విషయం అడుగుతున్నా అండి, మీరు అడిగితే మాట్లాడుతున్నా. ఇదే గూగుల్లో చెక్ చేయండి, మాట్లాడాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఛార్జ్ షీట్ లో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా? వైవి సుబ్బారెడ్డి పేరుందా? లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి పేరుందా? ముగ్గురు పేర్లు లేకుండా వీళ్ళ ముగ్గురు పేర్లు లేకుండా గుంటూరు నగరం నడిబొడ్డులో వీళ్ళ ముగ్గురు పేర్ల మీద వీళ్ళ ముగ్గురు ఫోటోలు వేసి మీరు ఏ రైట్ తో ఒక బ్యానర్ వేశారు? దానికి ఒక ప్రైవేటు సైన్యం ఎలాగా కర్రలు పట్టుకుని కాపలా కాస్తారు? జగన్మోహన్ రెడ్డి ఆయన పవన్ కళ్యాణ్ గారిని జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి యొక్క బొమ్మలు పెట్టి వాళ్ళని ఎగతాళిగా ప్రవర్తించారు అనేది అజయ్ సర్జా గారు చెప్పినటువంటి ఒక రిపోర్ట్. దాని మీద కేసు కట్టండి, ఈరోజు దాని మీద కేసు కట్టండి, అరెస్ట్ చేయండి. ఆ మీటింగ్ ఆర్గనైజింగ్ కి ప్రతి దానికి కూడా ఒక పర్సన్ ఇస్తారు కదా, వాడిని అరెస్ట్ చేయండి, లోపలేయండి, చట్టపరంగా చేయాల్సినటువంటి పని. వాళ్ళు అలా తప్పు చేశారు కాబట్టి మేము కూడా అలాగే చేస్తామా? మేము కూడా అదే చేస్తామంటారా? రెండోది, అంబటి రాంబాబు తిట్టాడు కాబట్టి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. గ్రంథాలయ చైర్మన్ గారు కూడా తిట్టారు కదా, ఇన్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్. అది వదిలేయండి. అజయ్ సత్య గారు అంటే ఆయన భావోద్వేగాలు కంట్రోల్ చేయలేమంటారు. ఇప్పుడు దానికి ఒక విషయం స్పర్ ఆఫ్ ది మూమెంట్. ఆయన ఏమి తిట్టలేదు, నేను ఆ బూతులు మాట్లాడలేదు అంటారు. మీరు అజయ్ సత్య గారి గురించి మాట్లాడద్దు దయచేసి, మనం డిబేట్ అవ్వద్దు. ఆ నేరం కంటిన్యూషన్ అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగింది కదా, మరి దాని మీద మీరు ఎవరిని అరెస్ట్ చేశారండి? దాని మీద మీ చర్యలు ఏంటండి? గత ప్రభుత్వం దాష్టీకం చేసింది, మనం ఒప్పుకుందాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమే పట్టడం కానివ్వండి, లేకపోతే పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయడం కానివ్వండి, ఆ కేసుల్లో ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చుగా. మీరు కూడా అదే పని చేస్తారా? అదే పని చేసినందుకు కదా ఆయన 11కి అక్కడ సెటిల్ అయి కూర్చున్నాడు తాడేపల్లిలో. మీరు చెప్పేది అదే కదా, గతంలో రావణ కాష్టం లాగా చేశారు కాబట్టి 11 సీట్లకి ఆయన పరిమితం అయ్యాడు. మరి మీరేం చేస్తున్నారు? మీరే యజ్ఞ యాగాదులు చేస్తున్నారా గుంటూరు నగరంలో? మీరు చేసింది కూడా అదేగా. ఒక చిన్న ఇప్పుడు మరి ఒక కొత్త ముసుగేసుకొచ్చారు. ఏమనంటే హార్పిక్లో లేకపోతే టాయిలెట్ క్లీనింగ్ లో చేసేటువంటి కెమికల్స్ వాడారు. మరి ఇప్పటి వరకు అరెస్టులు లేవే బోలే బాబాయ్ వైపు నుంచి. ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఎవరైతే అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అయ్యింది. దానికి 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇదే గవర్నమెంట్ కాకినాడ నడిబొడ్డులో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన నాయకుడిని లకారం పెడితే ఈ రోజుకి లేదండి. వర్మ గారు దాడి చేసిన వాళ్ళ మీద ఈ రోజు విషయం మంచి పాయింట్. ఇది సమాజానికి వెళ్లాల్సినటువంటి ఒక కార్యక్రమం. కాకినాడ నడిబొడ్డులో 10 మందికి పైగా ఆడవారిని వాళ్ళకి లీడర్షిప్ చేస్తున్నటువంటి ఇప్పుడు ఏదో కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నారు, బోర్డు మెంబర్ గానే ఉన్నారు, ఆయన పేరు సందీప్ పంచకర్ల. వీళ్ళ మీద దాడి జరిగిందండి. అమానవీయమైనటువంటి దాడి జరిగింది వీళ్ళ దృష్టిలో. శ్రీకాంత్ రెడ్డి గారికి ఎవరింటికి ఎవరు వెళ్ళారు సార్? ఎవరింటికి ఎవరు వెళ్ళారండి? ఏంటండి ఎవరింటికి ఎవరు వెళ్ళారు సార్? శాంతియుతంగా మాట్లాడుతున్నారండి. రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి వ్యతిరేక అంటే వెళ్తే కొట్టేస్తారా? ఇదే పాయింట్ మీద అంబటి గారిని కూడా అనొచ్చు కదా. అంటే వెళ్తే ఎవరింటికి వెళ్ళారట? ఇది ఒకసారి వినండి సార్. సుమతి శతకాలు
వద్దు, శేఖర్ రెడ్డి గారు ఒకసారి వన్ మినిట్ శేఖర్ రెడ్డి గారు 1 minute. వీళ్ళు ఆ రోజున వెంకటేష్ గారు ఒక నిమిషం. అవి అర్థం కావట్లేదు శేఖర్ ఏం ప్రూవ్ చేయాలనుకున్నా మీడియాకి అర్థం కావట్లేదు, ఏం ప్రూవ్ చేయాలనుకున్నా నాకు అర్థం కావట్లేదు, ఆయన మాట్లాడే విధానమే అర్థం కావట్లేదు. అదేలేండి, అదే వస్తుంది కథా ప్రజ ఎక్కడి నుంచి వస్తుందో అదే కంటిన్యూ అవుద్ది, తప్పేముంది. వర్మ గారు ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కాకినాడలో జరిగినటువంటి ఒక దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించినటువంటి కూలంకుషంగా ఆలోచిస్తున్నా విచారణ చేస్తే మీరైనా విచారణ చేయండి. ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది 4 రోడ్ల కూడల్లో నిరసన కార్యక్రమానికి. ఓకే, నిరసన కార్యక్రమం చేసుకున్నారు, బాగానే ఉంది. ఇన్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఇప్పుడు ఎలా అయితే అంబటి రాంబాబు గారు ఆవేశపూరితంగా ఉన్నారో అదే రకంగా ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి బయలుదేరిన మాట వాస్తవం. ఆయన ఇంటి మీదకి వెళ్లి నిరసన కార్యక్రమం వాళ్ళ ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకోలేదే. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారి ఉన్నటువంటి లకారంతో తిట్టాడండి. అలాంటి వ్యక్తులు బాధ్యతగా మాట్లాడండి. బట్టలు తిరిగిపోయి ఈ రోజు ఆ కేసుని తిరగదోడే పరిస్థితుందా? ఓకే వెంకటేష్ గారు, అది ఓకే, వాళ్ళు వెళ్ళడమో తప్పే, ఆ రకంగా కొట్టడమో తప్పే, లేవన్నది కేసులు 100% అండి. ఈ రోజు ప్రభుత్వం ఉంది, అంతేగాని ప్రభుత్వంలో ఆ కేసులు తిరగదోడండి అంటున్నా. మీరు ప్రభుత్వాన్ని తిరగదోడకుండా ప్రభుత్వంలో